హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో టెర్రస్ గార్డెన్ వీడియో అండి. ఇది టెర్రస్ గార్డెన్ మీద ఫ్లవర్స్ చూపించుకుంటూ హార్వెస్టింగ్ ఉందండి. అవి నేను ఏమేం హార్వెస్ట్ చేశాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ఇంకా ఫ్లవర్స్ చూసారా, ఇప్పుడు ఈ వింటర్ సీజన్లో చామంతి పూలు, లిల్లీ ఫ్లవర్స్ చాలా వస్తాయి కదండి. చూడండి, స్టార్ట్ అయినాయి మన టెర్రస్ గార్డెన్ పైన. ఇవన్నీ కూడా ఫామ్లో తీసుకొని వెళ్ళి వేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే అక్కడ ఫ్లవర్స్ లేవు కాబట్టి పాలినేషన్కి చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. అందుకే ఇలాంటి ఫ్లవర్స్, అందమైన ఫ్లవర్స్ అక్కడ వేసామంటే బీస్ అండ్ బటర్ఫ్లైస్ అట్రాక్ట్ అవుతాయని ఇవి వేద్దాం అనుకుంటున్నానంటే. అంటే కొన్ని ఉంచుతాను ఇక్కడ, కొన్ని అక్కడికి పంపించేస్తున్నాను. ఇంకా ఈరోజు ఫ్లవర్స్ కూడా హార్వెస్ట్ చేసుకుందామండి. చాలా ఫ్లవర్స్ వచ్చాయి చూడండి. మా ఊరి దగ్గర నుంచి తెచ్చిన కొమ్మతో వచ్చిన మొక్క అండి. ఆ కలరు ఇదైతే బ్లడ్ రెడ్ కలర్ సూపర్ ఉంటుందండి. ఇదొకటి నాటు గులాబీ. ఇంక ఈ ఫ్లవర్స్, ఈ పింక్ ఫ్లవర్స్, ఈ పత్తి మందారం, ఇంకా ఇక్కడ ఈ ఫ్లవరు, ఇవన్నీ మీకు ఇంకా కామన్గా చాలా ఫ్లవర్స్, ఇవన్నీ రొటీన్గా తెలుసండి. చాలా ఫ్లవర్స్ వస్తున్నాయి కానీ నేను అన్నీ తీయట్లేదు. ఇంక ఈ ఫ్లవర్ కూడా మీకు బాగా తెలుసండి, డబల్ కలర్ది. ఇంక ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే మొన్న ఒక షార్ట్లో పెట్టానండి, ఫైనల్లీ గురువింద, తెల్ల గురువింద సీడ్స్ వచ్చాయని. అయితే వేరే ఒకరు అడిగారండి ఈ సీడ్స్ ఎందుకు అని అనేసి. అయితే నేను వీడియోలో చెప్తే చాలామందికి తెలుస్తుంది కదా అనేసి నేను వీడియోలో చెప్తున్నానండి. ఈ సీడ్స్ కలెక్ట్ చేసింది ఎందుకంటే కొత్త మొక్కలు స్టార్ట్ చేసుకోవచ్చు. ప్లస్ ఇవేంటంటే నేను ఒక భక్తి టీవీలో విన్నానండి. కొంతమంది ఫేమస్ గురువు గారు చెప్తుంటారండి, తెల్ల గురువింద మొక్కలు గింజలు ఒక 11 బీరువాలో పెడితే మంచిది అని. సరేలే, పెట్టడంలో తప్పలేదు కదా, నమ్మి పెడదామనేసి బీరువాలో. కాకపోతే 10 వచ్చాయండి. ఇంకొక విత్తనం వచ్చాక అప్పుడు బీరువాలో పెడదాం అనుకుంటున్నా. హోప్ ఫర్ ద బెస్ట్. ఇంకా ఇవి 2 బెండకాయలు వచ్చాయండి. ఇంకా నెక్స్ట్ ఈ నేతి బీరకాయలు మళ్ళీ ఇప్పుడు ఈ ఒక రకం అండి. ఈ రకము మళ్ళీ 3 వచ్చాయి. ఇప్పుడు మనం టెర్రస్ గార్డెన్ పైన 2 రకాలు ఉన్నాయండి. నేను 2 ఒకటే రకం అనుకున్నా. ఈ రకం ఒకటి ఉంది, ఇదైతే మీరు ఫస్ట్ నుంచి చూస్తున్నారు, ఈ కలర్ లైట్ గ్రీన్ కలర్లో. ఇప్పుడు కొత్తగా ఏంటంటే డార్క్ గ్రీన్ పొడుగు వెరైటీ అండి. ఇది లైట్ గ్రీన్ పొట్టి వెరైటీ, ఏమో డార్క్ గ్రీన్ పొడుగు వెరైటీ. ఇది స్టార్టింగ్ మీకు పాలినేషన్ అయినప్పటి నుంచి మీకు చూపిస్తున్నానండి. ఇంకా షార్ట్లో కూడా పెట్టాను. ఇదిగోండి, డార్క్ గ్రీన్ పొడుగు వెరైటీ. ఇంకా పొడుగు అవుతుందండి, నాకు తెలియక నేను కట్ చేసేసాను. కాకపోతే ఇట్లా లేతగా ఉన్నప్పుడే పచ్చడి చేసుకుంటే బాగుంటుంది. మళ్ళీ మరీ ముదురుగా ఉంటే కూడా ఈ కాయ బాగుండదండి. అందుకే కట్ చేసేసాను ఈ 3 కాయలు. ఆ 3 కట్ చేసామంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే పిందెలకి వాటికి బలం వచ్చి మళ్ళీ కాయలు పెద్దగా అవుతాయి అన్నమాట. అందుకని ఈ 3 కట్ చేశాను. ఇంకా ఈ 3 నేతి బీరకాయలతో నేను పచ్చడి చేసుకున్నానండి. కాకపోతే ఇంకా ఏమేమి వెరైటీస్ చేయాలనేది నేను ఇంకా ట్రై చేయలేదు. ఎక్కువ వచ్చినప్పుడు ట్రై చేస్తాను. ప్రస్తుతానికైతే పచ్చడి చేశాను. మొన్న ఒకసారి 1/2 కిలో దొండకాయలు వచ్చాయని అది ఇదొక నేతి బీరకాయ కలిపి ఫ్రై చేసా, బాగానే ఉంది అది కూడా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన ఫేవరెట్, ఇంకా నెక్స్ట్ దొండకాయలు అండి. ఇంకా దొండకాయల గురించి అయితే మీకు తెలుసు, నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి చాలా తెలుసు. ఎప్పుడూ వీటి నుంచి హార్వెస్ట్ తీసుకుంటూనే ఉంటా. వీక్లీ 2 హార్వెస్ట్ చేస్తూ ఉంటా. దాని నుంచి పిల్లలకి ఒక 2 రోజులైతే ఈ కర్రీ బాక్స్లోకి సెట్ అవుతుందండి. ఇంకా వీటిల్లో కూడా ఈ 2 రకాలు అని చెప్పాను కదా, ఒకటి రౌండ్ ఉంది, ఒకటి పెన్సిల్ దొండ ఉందండి. రౌండ్ది ఏంటంటే నాటు దొండ, ఇది కొంచెం పెన్సిల్ దొండ. చూసారా, కొన్ని రౌండ్ వెరైటీ కొంచెం లావుగా అలా ఉన్నట్టు అనిపిస్తున్నాయి, కొన్ని ఏమో పెన్సిల్ వెరైటీ ఉన్నాయండి. నాటువి అవి లావుగా అనిపిస్తాయి కానండి లోపల అవేమి పండవు, బాగానే ఉంటాయండి లోపల. ఇప్పుడు ఈ 2 కలిపి కర్రీ చేసేస్తాను. ఇంకా మొత్తానికి ఈ రోజు మటుకు ఒక 1/2 కిలో ఒకటేసారి హార్వెస్ట్కి వచ్చిందండి. ఇంకా నెక్స్ట్ చెర్రీ టమాటోస్, వీటి గురించి అయితే ఇంకా మీకు బాగా తెలుసు. ఈ చెట్లు ఇంకా ఒక 1 మంత్ దాకా వస్తాయండి.
ఈలోపు ఏం చేయాలంటే నేను ఆల్రెడీ వేరే దాంట్లో పడి మొలిచి వచ్చినాయి, నేనేం నారిపోయలేదు. పడి మొలిచి కొంచెం పూత స్టేజ్లో ఉన్నాయండి. కానీ ఇప్పుడే పూత తీసేయాలండి. చిన్న చెట్లే ఉన్నాయి, మీకు రేపు వీడియోలో చూపిస్తాను. ఆ పూత తీసేస్తే కొంచెం చెట్టు బలంగా పెద్దగా వచ్చిందనుకోండి. ఇప్పుడు ఇవి హార్వెస్ట్కి వస్తున్నాయి కదా, 3 months నుంచి చేస్తున్నాను కంటిన్యూ హార్వెస్ట్. ప్రతిరోజు అయితే నా దగ్గర ఉన్నాయి 3 చెట్లు. ఆ 3 చెట్ల నుంచి మీరు ఎప్పుడు చూస్తూనే ఉన్నారు. పెద్ద టమాటాలు నార్లు వేయలేదు, కానీ ఈ చిన్న టమాటాలు మటు చాలా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చిక్కుడుగాయలండి. చిక్కుడుగాయలు చూసారా, గెలలు వచ్చినాయి. ఈసారి చిక్కుడుగాయలు కూడా ఇంకా ఎక్కువ రావడం స్టార్ట్ అయింది. ఇప్పుడు మంచి సీజన్ అండి ఇది, వింటర్ సీజన్లో. ఇప్పుడు సెప్టెంబర్ నుంచి వేయడం స్టార్ట్ చేయాలి వీటి నార్లు. కానీ ఇప్పుడు వేయలేని వాళ్ళు కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే ఈ చలికాలం జనవరి ఫిబ్రవరి దాకా ఉంటుంది కాబట్టి ఇప్పుడైనా విత్తనాలు వేసుకొని వాళ్ళు ఎవరన్నా ఉంటే వేసుకోండి. నేను కూడా లాస్ట్ ఒక 15 days మీకు నార్లు పోసినప్పుడు చూపించాను కదండి, అందులో ఉన్నాయి చిక్కుడుగాయ మొక్కలు. అవి మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేయాలి. రేపు వెళ్తే ఇంకా ఏమేం పనులు చేయాలనేది రేపు నేను వీడియోలో చూపిస్తానండి. ఏమేం చేస్తానో కూడా చూపిస్తాను. ఈసారి మటుకు ఇవి చిక్కుడుగాయలు కూడా ఎక్కువే వచ్చాయి. ఇవి కూడా ఒక 1/4 kilo వచ్చాయి. చూడండి ఎన్ని వచ్చాయి, చాలా బాగుండి. మనం టెర్రస్ గార్డెన్లో 2-3 ఉన్న వాళ్ళు ఫ్యామిలీలో ఇలా పెంచుకొని ఆరోగ్యంగా తినాలని నా కోరికండి. నేను చూపించడానికి కూడా రీజను ఇంతే. నేను ఎక్కువ కష్టపడి ఎన్నో మందులు ఎరువులు వేసి అలా ఏం పండించట్లేదు కాబట్టి సింపుల్గా మన 4 కుండీలు పెట్టుకున్న ఇలా పెంచుకోవాలని కోరుకుంటున్నానండి. ఈ వీడియోలో నేను చేసిన కూరగాయలు పూలు హార్వెస్ట్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.